గమనిస్తారు. మేమైతే చాలా ఆశాజనకంగానే ఉన్నాము. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు మీకున్న థ్రెట్ మీద కానీ లేకపోతే ఈ విత్డ్రాల సెక్యూరిటీ విత్డ్రాల మీద వీటి మీద పార్టీ నాయకత్వం ఏమైనా చెప్పిందా? చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఏమన్నా మాట్లాడినారా? మాట్లాడినారు వాళ్ళు. లీగల్ గా మనం ఏం ప్రొసీడ్ కావాలో నాకు మ్యాక్సిమం అయితే వాళ్ళు డైరెక్షన్ ఇస్తారు. నీకు మండే హైకోర్టులో కూడా వేస్తానమ్మా. ఇప్పుడు కోర్టులో కూడా మీకు తెలియదు ఏముందంటే స్పీడ్ గా న్యాయం బాగా డిలే జరుగుతుంది. ఆ లోపలనే అన్ని జరిగిపోతాయి. మేమైతే హైకోర్టును ఆశ్రయిస్తాము, అన్ని అడుగుతాము, చూద్దాం ఏమవుతారో. అయినా ఇది ఆయన సెక్యూరిటీని తీసేసి ఏమన్నా మమ్మల్ని ఇంట్లో గుర్తుపెట్టాలని ఉండాలా? ఇప్పుడు జనరల్ గా చాలా ఊర్లలో ప్రాబ్లమాటిక్ గానే ఉంటుంది కొన్ని ఊర్లు. అలాంటి చోటికి ఏదైనా పోలీస్ సెక్యూరిటీ గన్మెన్ ఉందంటే కొత్తలో కొంత ఏదైనా ఉంటుంది. అట్లాంటి తీసేసి నన్ను ఏమైనా ఇంట్లో గుర్తుపెట్టాలంటే మేము ఇంట్లో కూర్చునే టైప్ కాదు. ఏది జరిగినా ప్రజలు లేకపోతాం, నీకు చేస్తాము. ఆయన మనస్తత్వము ఏంటంటే మాకు ఇవన్నీ గతంలో ఆయన మెంటాలిటీ ఎన్ని చూసిన తర్వాత మనం ఎందుకైనా మంచిది, మా జాగ్రత్తలో మేము ఉండాలా, ఇవన్నీ అనుకోవడం కూడా వేస్తున్నాం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి అనుకుంటే, ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నిజంగానే ఎలిమినేట్ చేయాలనుకుంటే అదేం పెద్ద పని కాదన్న. మన ఊరికే మనం సాటిస్ఫై చేసుకొని ఆయనకు ఆలోచన రాకూడదు అనుకొని మన పని మనం చేసుకుంటూ పోవాల్సిందే. సో మీరు అనుమానిస్తున్నారు మాత్రమేనా, భయపడుతున్నారా? అనుమానం అంటే అతని నేర చరిత్ర, అతని ప్రవృత్తి చూసి 2 weeks బ్యాక్ నన్ను కిడ్నాప్ అయిన విధానము, ఈరోజు సెక్యూరిటీ తీసేది, ఇవన్నీ ఓదానికోటి కాన్సిక్వెన్సెస్ గా జరుగుతున్నాయి. కాబట్టి 100% వాళ్ళకి ఏదో ఆలోచన ఉంది అనేది 100% అనుమానం కన్నా ఇంకా వేరే పదం ఏదైనా ఉంటే అది చెప్పాలి నా. దాని తర్వాత సరే, అన్నిటికీ డెమోక్రసీలో అన్నిటికీ పరిష్కారాలు ఉంటాయి. ప్రజలే కాపాడుకుంటారు వాళ్ళకు కావాల్సిన నాయకుల్ని, లేదా వాళ్ళకు వద్దనుకున్న నాయకుల్ని ప్రజలే తిప్పి కొడతారు. దట్ ఈస్ డెమోక్రసీ. ఇప్పుడు మనం ఏం చేయలేం కదన్నా. నేను అనేది ఇప్పుడు నాకు వేరే శత్రువులు ఉంటేనో ఇంకోటి ఉంటేనో వాళ్ళని అంచనా వేసి ఇది అని మనం ఇక్కడ నీకు కడపకి వెళ్తా అంటే పోలీస్ బస్సులు వచ్చి మీ వెహికల్ చెక్ చేయాలని నన్ను పోలీసులే కిడ్నాప్ చేసి ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాంటే ఏమని జాగ్రత్తగా ఉండాలో, ఎట్లా జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. అవును, రైట్. చూద్దాం రవి గారు, కొంచెం కేర్ఫుల్గా ఉండడం తప్ప ప్రస్తుతానికి మీరు చేయగలిగింది ఏమి లేనట్టుంది. కోర్టు మరి ఎంతవరకు మీకు న్యాయం చేస్తో చూడాలా. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి గారు. థ్యాంక్ యూ. ఇక ఆంధ్రప్రదేశ్లో పొత్తులు